కాంగ్రెస్ నేతలు మాట్లాడే కొన్ని మాటలకి దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి. అది కరెక్ట్ అయినప్పుడు కరెక్టే ప్రశంసిస్తా, నేను తేడా చెప్పినప్పుడు తేడాగా మాట్లాడతాను. ఇది తేడా చేస్తున్నారు. అందులో నేను ప్రత్యేకించి ప్రస్తావించినటువంటిది ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ కదా. మధ్యలో ఇప్పుడు ఈయన 11 ఏళ్ళు, ఆయన ఒక 7 ఏళ్ళు, 18 ఏళ్ళు, ఇది వాజ్పేయి గారు. అంతకుముందు చూసుకుంటే అటు దేవగౌడ కావచ్చు, విపి సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపితే మొత్తం కలిపి ఒక 20 ఏళ్ళు, 77 ఏళ్ళలో 57 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ మరి ఎందుకు ఎస్సీ ఎస్టీలు అభ్యున్నతి చెందలేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు అక్కడే ఉండిపోయారు? ఫ్రమ్ ద బిగినింగ్ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ కంచుకోట. అలాంటి ఎస్సీ ఎస్టీలు క్రమంగా భారతీయ జనతా పార్టీ వైపుకి ఎందుకు వెళ్ళిపోయారు? దేశంలో ఇవాళ అత్యధిక ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్యేలు బీజేపీ, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అత్యధిక ఎస్సీ ఎస్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళలో ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా బీజేపీలో ఉన్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి వాళ్ళు క్రమంగా అటువైపుకి వెళ్ళారు. ఇక్కడ పదవులు వస్తున్నాయి, ఉన్నత స్థాయి లభిస్తుంది అన్నటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంగీకరించారు. 1990 వరకు మేము సరిగ్గా ప్రవర్తించలేకపోయాం ఎస్సీ ఎస్టీలను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎస్సీ ఎస్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ కొంతమంది ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. వాళ్ళు కొంతమంది కలిపి గ్యాదర్ అయ్యి పెట్టినటువంటి మీటింగ్కి అటెండ్ అయినటువంటి రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అంగీకరించాడు. అంటే 90ల దాకా, అంటే వాళ్ళ నాన్న దాకా ఉన్నంతకాలం ఎస్సీ ఎస్టీలను పట్టించుకోలేదు. పోనీ 2004 నుంచి 14 దాకా ఉన్నారు కదా, అప్పుడేమన్నా చేశారు పోనీ ఎస్సీ ఎస్టీలకి? అప్పుడు ఏం చేయలేదు కదా. 90ల వరకు చేయలేదు అనేది అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత, ముత్తాత అందరూ కూడా తప్పుడు వాళ్ళు చేయలేదు. మరి 4-14 మధ్యలో ఏం చేశారు? పోనీ అదన్నా చెప్పు ఉండాలి కదా, ఆ మధ్యలో అభ్యున్నతి చేసామనేది. కాకపోతే అది దాచేశారనమాట.